ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతగానో ఇష్టపడే తినే ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో థంబ్నెయిల్లో చూసినట్టు ఇవాళ మీకు బనానా చిప్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 2 పచ్చి అరటికాయలను తీసుకున్నాను. ఈ అరటికాయలకున్న 2 ఎడ్జెస్ అనేవి ఒక నైఫ్ హెల్ప్తో కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అరటికాయలకి పైన తోలు అనేది 2 డిఫరెంట్ మెథడ్స్లో ఎలా రిమూవ్ చేయొచ్చో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ మెథడ్లో రెగ్యులర్గా మనం యూజ్ చేసే పీలర్ పెట్టి పైన స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ చేసేయాలండి. సెకండ్ మెథడ్లో ఒక నైఫ్తో ఇలా పొడుగ్గా అరటికాయకి అక్కడక్కడ ఘాట్లులాగా పెట్టుకోవాలి. ఆ ఘాట్లు పెట్టుకున్న ప్లేస్ నుంచి పైన తోలు అనేది మనం ఈజీగా సెపరేట్ చేసేయచ్చు. సో మీకు ఏ మెథడ్ ఈజీ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ మెథడ్లో మీరు అరటికాయకి పైన స్కిన్ మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేయచ్చు. తర్వాత ఒక స్లైసర్ యూజ్ చేసుకుని బనానాస్ని మనం ఫైన్గా స్లైసింగ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ నైఫ్తోనే ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ బనానా స్లైసెస్ అన్నిటిని కూడా ఆయిల్లోకి వేసేయాలి. మనం కడాయికి మొత్తం ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేయండి. మరీ ఓవర్ క్రౌడీగా చేసేసినా కూడా మనం ఆయిల్లో కుక్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. చిప్స్ మొత్తం వేసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని అన్ని సైడ్స్ కూడా అటు ఇటు ఆయిల్లో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఇది మనం 100% కంప్లీట్గా ఇలా కుకింగ్ అనేది ఎట్ ఏ టైం చేయకూడదండి. సో మనకి అరటికాయ ముక్కల్లో నుంచి పచ్చిదనం తగ్గే వరకు ఆయిల్లో మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. సో వన్స్ పచ్చిదనం కొంచెం తగ్గిపోయిన తర్వాత ఇందాక మనం కలిపుంచుకున్నటువంటి పసుపు ఉప్పు వాటర్ ఏదైతే ఉందో స్పూన్ హెల్ప్తో అరటికాయ ముక్కల మీదకి నిదానంగా వేసేసేయండి. మీరు ఇలా వేసేటప్పుడు వాటర్ ఆయిల్తో మిక్స్ అవటం వల్ల కొంచెం ఆయిల్ అనేది చిందినట్టు అవుతుంది. సో జాగ్రత్తగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వేస్తూ ఉండండి. మీరు ఆయిల్లో వేయకుండా ముక్కల మీద పడేటట్టు వేస్తే మనం వేసిన సాల్ట్ పసుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. సో ఇలా మనకి ఈ బనానా పీసెస్ అనేవి ఒక 70 to 80% కుక్ అయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక జాలీగట్ట హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మన రెసిపీ ఇక్కడికి కంప్లీట్ అవ్వలేదు. సో మీరు వీడియో ఇక్కడతో ఎగ్జిట్ కొట్టేయద్దు, ఇంకా వాచ్ చేయండి. ఫుల్గా వాచ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ చిప్స్ అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ ఆఫ్ చిప్స్ అనేది ఫ్రైయింగ్ చేస్తున్నాను. అంటే ఇందాక మీకు ఒక బనానాతో వచ్చిన పీసెస్ అనేవి ఫ్రైయింగ్ చేశాను కదా, ఇప్పుడు నేను సెకండ్ బనానాతో ఫ్రైయింగ్ అనేది చేశాను. ఇప్పుడు తర్వాత సెకండ్ బ్యాచ్ ఆఫ్ బనానా కూడా ఫ్రైయింగ్ అయిపోయిన తర్వాత ఇందాక ఫస్ట్ టైం మనం ఫ్రై చేసుకున్నటువంటి చిప్స్ ఉన్నాయి చూసారా, 70 to 80% ఏవైతే కుక్ అయినాయో ఆ చిప్స్ని సెకండ్ టైం ఫ్రైయింగ్ చేసుకోవాలి. అందుకే ఇందాక మీకు స్టార్టింగ్లో 100% ఎట్ ఏ టైం ఫ్రైయింగ్ చేయొద్దు అని చెప్పాను. సో ఇలా డబల్ టైం ఫ్రైయింగ్ చేసుకోవటం వల్ల మనకి చిప్స్ అనేది బయట షాప్స్లో ఎలా అయితే క్రిస్పీగా ఉంటాయో ఎన్ని రోజులైనా కూడా మనం ఇలా ప్రిపేర్ చేస్తే పక్కాగా ఉంటాయండి. సో సెకండ్ టైం ఫ్రైయింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హై హీట్లోనే పెట్టుకుని ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. 20 to 30% ఈ సెకండ్ టైం ఫ్రైయింగ్ చేసుకున్నప్పుడు కంప్లీట్ అవుతుంది. సో మీకు ఇక్కడ వీడియోలో చూస్తే మీకు చిప్స్ అనేవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో అర్థమైపోయింది కదా. సో 100% కుక్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే మీకు అర్థమైపోతుంది క్రిస్పీనెస్ అనేది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం 3 కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోండి. చిప్స్ని మీరు ఇలాగే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ వీటి మీదకి ఆ పౌడర్ అనేది వేసేసుకోవచ్చు. బట్ నేను కొంచెం టాసింగ్కి ఈజీ అవుతుందని నేను అన్నింటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందాక మనం కలిపించుకున్నటువంటి స్పైసెస్ పౌడర్ మొత్తాన్ని దీనిలోకి వేసి నిదానంగా టాసింగ్ అనేది చేయండి. దీనివల్ల మనం వేసిన ఉప్పు కారం పసుపు అనేది చిప్స్కి బాగా పట్టి సేమ్ మనకి బయట కొంటే ఎలా అయితే వస్తుందో అలాగే ఉంటాయి. కావాలి అనుకుంటే కారంని స్కిప్ చేసి డైరెక్ట్గా ఉప్పు పసుపు మాత్రమే యాడ్ చేసుకోవచ్చండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.